భోగి పళ్ళు ఎందుకు పోస్తారో మీకు తెలుసా? సంక్రాంతి సమయంలో భోగి రోజున 5 సంవత్సరాల లోపు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. చిన్న పిల్లలకు దిష్టి తగలడం సహజం. నరదిష్టి, దృష్టి దోషాలు తొలగిపోవాలి అని చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. అంటే రేగి పండ్లు, చెరకు ముక్కలు, చిల్లర డబ్బులు, పువ్వులు కలిపి చిన్న పిల్లల తల మీద నుండి పోస్తారు. కానీ ఇందులో రేగి పండ్లు మాత్రమే ఎందుకు పోస్తారు? రేగి పండ్లని సంస్కృతంలో బదరీ ఫలం అని అంటారు. పూర్వం నరనారాయణులు బదరీవనంలో తపస్సు చేస్తారు. అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడ ఉన్న రేగి చెట్ల నుండి రేగి పండ్లను కోసుకొని తినేవారు. స్వయంగా ఆ నారాయణుడే ఆ ప్రదేశంలో తిరిగి ఆ పండ్లను తిని వాటిని ఆశీర్వదించారు. బదరీ పండు నారాయణుడిచే తినబడి సాక్షాత్తు ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాయి కనుక అవి ఎవరు వాడినా చాలా మంచిది. భోగి పండ్లు పోసేటప్పుడు పెద్దవాళ్ళు ఆశీర్వదిస్తారు. వాళ్ళ ఆశీస్సులతో పాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా అందుతాయి అని ఒక నమ్మకం. అందుకే రేగి పండ్లు ఉపయోగిస్తారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.